ఒంగోలులోని కిమ్స్ హాస్పిటల్లో కిమ్స్ క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల కోసం 3 కోట్ల వ్యయంతో రూపొందించిన అత్యాధునిక మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సును ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ క్యాన్సర్ ను ముందస్తు పరీక్షల ద్వారా గుర్తిస్తే చికిత్స సులభతరం అవుతుందని, ప్రభుత్వం కూడా క్యాన్సర్ వైద్య సేవలపై పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుందన్నారు. మొబైల్ స్క్రీనింగ్ బస్ మీ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒంగోలులోనే కిమ్స్ క్యాన్సర్ సెంటర్ ద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. క్యాన్సర్ నిర్ధారణ అయిన వారికి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా చికిత్స అందించే అవకాశం ఉందని, ప్రజలు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఈఓ అంకిరెడ్డి, డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ హరినారాయణ రెడ్డి, డాక్టర్ హేమంత్, కిమ్స్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బోకి ఎక్కడ ఉన్నాయి? X-ray తీస్తారు. ఉమెన్ క్యాన్సర్ ఓన్లీ ఉమెన్ క్యాన్సర్. దగ్గరికి ఓకే. ఈరోజు కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు ప్రత్యేకంగా ఈ క్యాన్సర్ వ్యాధి నుంచి పరీక్షలు కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఇబ్బందులు లేకుండా చేయడానికి ఒక మూవబుల్ బస్సును ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. అది దగ్గర ఎక్విప్మెంట్తో కలిపి, వెహికల్తో కలిపి 3 crores దానికి ఇన్వెస్ట్ చేశారు. ఇది మన జిల్లాకి, నెల్లూరు జిల్లాకి ఈ వెహికల్ తిరుగుతూ ఉంటుంది. దాంతోపాటు కిమ్స్ హాస్పిటల్స్ కూడా ఈరోజు రాష్ట్రంలో 9 places వాళ్ళ హాస్పిటల్ సక్సెస్ఫుల్గా నడుపుతూ ఉన్నారు. దీన్ని కూడా ఈ క్యాన్సర్ అనేది ఈ విలేజెస్లో కానీ మహిళలకి ఎక్కువ వస్తుంది. మహిళలు తెలుసుకోలేక లేకపోతే స్టేజెస్ దాటిపోయి ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఈ బస్ ఫెసిలిటీ కూడా వాళ్ళకి పెట్టడం జరిగింది. ప్రతి ప్లేసెస్ కూడా ఈ బస్సు కూడా తిరుగుతూ ఉంటుంది. ఎక్కడికక్కడికి స్కానింగ్ కానీ లేకపోతే ఎక్స్రేస్ కానీ, అదేవిధంగా టెక్నికల్ పర్సన్స్ ఉంటారు, డాక్టర్ ఉంటారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఈ టెస్ట్లన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఒక మంచి ఆలోచనతో ఈరోజు పెట్టిన కిమ్స్ యాజమాన్యానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా మన జిల్లా తరఫున, అదేవిధంగా మా తరఫున అభినందనలు తెలియజేస్తున్నా. దీనికి ఇక్కడ ఉండే మనకి అంకిరెడ్డి గారు కానీ, అదేవిధంగా డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు కానీ, అదేవిధంగా హేమంత్ గారు కానీ, వీళ్ళంతా పర్యవేక్షణతో ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఒంగోలులో మనం బసవతారక హాస్పిటల్కి హైదరాబాద్ వెళ్ళేది ఇబ్బందులు ఉన్నాయి.
అదేవిధంగా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో అమరావతిలో కూడా ఒక బసవతారక హాస్పిటల్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. ఎక్కువ క్యాన్సర్ వ్యాధులతో ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా మన స్టేట్లో ఎక్కువ అవుతూ ఉన్నాయి. కాబట్టి మన కిమ్స్ వాళ్ళు కూడా ఇక్కడ కూడా క్యాన్సర్ హాస్పిటల్ కట్టారు. వెనకాల నర్సు కాలేజ్ జరుగుతూ ఉంది, అదేవిధంగా వాళ్ళ హాస్టల్ ఉంది. కాబట్టి ఒక్కో స్టెప్ మీద ఈరోజు కిమ్స్ హాస్పిటల్ కూడా ప్రజలకు ఒక మంచి సేవ భావంతో ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఏదైనా కూడా ఈరోజు ఈ బస్సు వాళ్ళు ఏదైతే ఉద్దేశంతో పెట్టారో ప్రజల కోసం దాన్ని ఉపయోగించుకోండి. మీకు ముందుగానే ఇంటిమేట్ చేస్తారు, ఏ మండలం వస్తుంది, ఏ ఊరు వస్తుంది, ఏ కాన్స్టిట్యున్సీకి వస్తుందో కూడా తెలియపరుస్తారు. కాబట్టి దీనన్నీ కూడా మహిళలు ఎక్కువ % మహిళలే దీన్ని టెస్ట్ చేయించుకొని మనం ఆరోగ్యంగా ఉన్నామనేది కాదు, ఆరోగ్యంతో పాటు మనం టెస్ట్ చేయించుకోవటం వల్ల మంచిదని చెప్పి కూడా తెలియజేస్తున్నా. మనకి టెస్టులు చేసి అన్నీ చేసి వాళ్ళు ఫ్రీగా చేసేటప్పుడు మన ఆరోగ్యం మనకు ఎట్లా ఉంది కండిషన్స్ కూడా వాళ్ళు తెలియపరుస్తారు. కాబట్టి దాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. ప్రజల కోసం వాళ్ళు పెట్టారు కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యశ్రీ ఉంది, అదేవిధంగా ఈహెచ్ఎస్ ఎంప్లాయీది ఉంది. అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని దీన్ని చేసుకోవాలనేదే వాళ్ళ ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం కిమ్స్ వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ బాగా సక్సెస్ఫుల్గా ప్రజలకు ఇంకా మంచి సర్వీస్ అందాలని చెప్పి కూడా తెలియజేస్తున్నా. దాంతో మన అంకిరెడ్డి గారికి కానీ అదేవిధంగా వాళ్ళు మన గిరి గారు కానీ వీళ్ళందరూ కూడా ఫ్లైఓవర్ కింద కూడా అదంతా కూడా ఆ ప్లాంటేషన్స్ కానీ ఇవన్నీ కూడా మన వాళ్ళ కిమ్స్కే మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక్కొక్క ప్లేసు ఒక్కొక్క బ్యూటిఫికేషను ఒక్కొక్కరికి బాధ్యులు అప్పగించాం. అంటే ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోయినా కూడా వాళ్ళ బ్రాండ్ మీద ఆ మెయింటెనెన్స్ కానీ భవిష్యత్తులో నీట్గా ఉండే విధంగా దీన్ని ఈ ఏరియా కిమ్స్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి దానికి కూడా దగ్గర 30 లక్షల రూపాయల దాకా కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు కూడా ఖర్చు పెట్టారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్ డాక్టర్స్ కానీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. ముఖ్యంగా దామచర్ల జనార్దన్ గారికి మా ఈ ప్రాంగణంలోకి వచ్చి బస్సుని ప్రారంభించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. సో కిమ్స్ హాస్పిటల్లో ఇంతకుముందు అంతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని అనుకునేవాళ్ళు, కానీ నూతనంగా మేము క్యాన్సర్ విభాగంలో అత్యున్నత పరిమాణాలతోటి వచ్చిన లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోటి ఇంక్లూడింగ్ పెట్ స్కాన్ అనేది మన జిల్లాలోనే కాదు నెల్లూరులో కూడా ఒకే ఒక ప్లేస్లో ఉంది. మనం పెట్ స్కాన్ ఇంతకుముందు కావాలంటే తిరుపతి లేదంటే విజయవాడ దాకా పోవాల్సి వచ్చేది. ఇప్పుడు మన ప్రాంగణంలోనే పెట్ స్కాన్తో పాటు రేడియోథెరపీ, కీమోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ అన్ని రకాల క్యాన్సర్ జబ్బులు మనము హైదరాబాద్ దాకా పోవాల్సిన అవసరం లేదు. ఎటువంటి క్యాన్సర్ అయినా కూడా మన దగ్గరే ఇక్కడే కంప్లీట్గా మనం క్యూర్ చేసేటటువంటి పరికరాలు కానీ నైపుణ్యమైన డాక్టర్లు కానీ అందుబాటులో ఉన్నారు. కాబట్టి మేమంతా ఇప్పుడు చేసే ఈ కొత్త ప్రోగ్రాం ఏంటంటే ఈ బస్సులోనే ఎస్పెషల్లీ ఉమెన్కి సంబంధించి సర్వైకల్ క్యాన్సర్స్ డిటెక్ట్ చేయడానికి ప్యాప్స్మియర్ అని, బ్రెస్ట్ క్యాన్సర్స్ డిటెక్ట్ చేయడానికి మ్యామోగ్రామ్ అని, అట్లనే ఎక్కువ మన ఏరియాలో టొబాకో పండియడము, దానివల్ల స్మోకింగ్ వలన లంగ్ క్యాన్సర్స్ వస్తాయి కాబట్టి ఎక్స్రే తీయడము, ఇవన్నీ స్క్రీనింగ్. అంటే మనకు మొదటి దశలోనే అసలు మనకి క్యాన్సర్ కింద పరిణామం జరగక ముందే మనము కనుక్కొని వీళ్ళందరికీ అత్యంత అధునాతనమైనటువంటి వైద్యం ఇస్తే వీళ్ళకి ఎటువంటి క్యాన్సర్ వలన ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. అదే మనం ఇంతకుముందు అయితే లేట్ స్టేజెస్లో డయాగ్నోజ్ చేసి వాళ్ళు పెద్ద ఆసుపత్రికి వెళ్ళి చాలా వరకు నాట్ ఓన్లీ మానసికంగా బట్ ఆల్సో ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కానీ మనకు ఉన్నటువంటి ఇప్పుడు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలు అందించబడుతున్నాయి కాబట్టి ఎవరు కూడా ఆర్థికంగా కూడా ఇబ్బంది పడకుండా మన జిల్లాలోనే కంప్లీట్గా ఎటువంటి క్యాన్సర్ అయినా స్క్రీనింగ్ అయినా ఇంక్లూడింగ్ పెట్ స్కాన్ తోటి మన ఒంగోలులోని కిమ్స్ ఆసుపత్రిలో అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అట్లనే ఇప్పుడు మీరు ఒంగోలు దాకా ప్రయాణం చేసి రాకుండానే మేమే మీ ప్రాంతానికి వస్తూ ఉన్నాము విత్ ఎక్విప్మెంటు, డాక్టరు ప్లస్ టెస్టులు కూడా అక్కడికక్కడే చేసి వితిన్ 1 వీక్లో
మేము మీకు ఏమన్నా క్యాన్సర్స్ అర్లీ స్టేజెస్లో ఉన్నా కూడా చెప్పగలిగేటువంటి పరికరాలతో పాటు ఈ బస్సు ప్రయాణం జరుగుతూ ఉంటుంది. సో ఏ ఏరియాలో ఎప్పుడెప్పుడు వస్తామనేది మీ లోకల్గా ఉన్న ఛానల్స్లోను ప్లస్ ఆటోలో అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ వస్తాయి. సో మీరు దయచేసి ఈ సదభిప్రాయం చేస్తున్నటువంటి కిమ్స్ని మీరు ఎంకరేజ్ చేసి ఉపయోగించుకోవాలని అందరినీ కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి కిమ్స్ వారికి, ఎస్పెషల్లీ దామచర్ల జనార్దన్ గారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.